సిద్దిపేట జిల్లాలో అక్రమార్కులు రెచ్చిపోయారు. ఏకంగా భారత జవాన్కు చెందిన భూమిని కబ్జా చేశారు. దేశ రక్షణ కోసం తాను పోరాడుతుంటే తన సొంత భూమిని కబ్జా చేశారంటూ ఆ వీర జవాన్ వాపోయాడు. ఓ వీఆర్ఓ సోదరుడు తన కుటుంబాన్ని వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు వెంటనే స్పందించారు. ఆ జవాన్కు అండగా నిలిచారు. వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కలెక్టర్కు ఫోన్ చేసి మాట్లాడారు. మా విలేజ్లో మా సొంత భూమిని వేరే వాళ్ళు కబ్జా చేశారు. మా ఫ్యామిలీ మెంబర్ మన అమ్మ నాన్నని ఇంటి దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు. ప్లస్ వాళ్ళ కబ్జా చేసిన వాళ్ళ తమ్ముడు విఆర్ఓ కావున మా భూమిని మా పేరు కానీ మా ఏం రికార్డులు లేకుండా చేశాడు. దయచేసి మేము ఎంఆర్ఓ గారిని కూడా కలిసాము, ఏం ఫలితం లేకుండా పోయింది. ప్లస్ ఆర్డీఓ గారి దగ్గరికి కూడా వెళ్ళాము. ఆర్డీఓ గారు కూడా మాకేం వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ప్లస్ కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము. కలెక్టర్ గారు కూడా ఏం స్పందించడం లేదు. దయచేసి ఈ విషయాన్ని సీఎం దగ్గరికి చేర్చాలని మేము అందరినీ కూర్చున్నాం. ఈ వీడియోను ఎంత మందికి షేర్ చేసేంత వీలైనంత త్వరగా షేర్ చేయండి ప్లీజ్. మా ఫ్యామిలీ మెంబర్ కొంచెం ఇబ్బందిలో ఉన్నారు. దయచేసి మమ్మల్ని ఆదుకోగలరని ఆ యొక్క మనవి. జై హింద్, జై జవాన్, జై కిసాన్. సిద్దిపేట జిల్లాలో అక్రమార్కులు రెచ్చిపోయారు. ఏకంగా భారత జవాన్కు చెందిన భూమిని కబ్జా చేశారు. దేశ రక్షణ కోసం తాను పోరాడుతుంటే తన సొంత భూమిని కబ్జా చేశారంటూ ఆ వీర జవాన్ వాపోయాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, జవాన్కు చెందిన ల్యాండ్ను అక్రమార్కులు కబ్జా చేసినట్టుగా తెలుస్తుంది. హరీష్ రావు కూడా దీనిపై స్పందించారు. కబ్జా చేసింది ఎవరు? పూర్తి అప్డేట్స్ ఏంటి? వాళ్ళ ఏదైతే సిద్దిపేట జిల్లాలో రోజు రోజుకు కబ్జాదారుల సంఖ్య పెరిగిపోతుంది. అక్రమ కబ్జాలు చేస్తూ ల్యాండ్ ను పూర్తిగా తమ పేరు పైన ఎక్కించుకుంటున్న రోజు రోజు కనిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్బర్ ఏదైతే సిద్దిపేట జిల్లా అక్బర్పేట మండల్ భూంపల్లి మండలకు సంబంధించిన చౌదరిపల్లిలో జవాన్, ఆర్మీ జవాన్ జమ్మూ కాశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్న జవాన్ సంబంధించిన భూమిని ఒక విఆర్ఓ తమ్ముడే స్వయంగా కబ్జా చేశాడని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకున్న పాపన పోతలేరు. ఇటు ఎంఆర్ఓని కలిసినా, ఆర్డీఓని కలిసినా, కలెక్టర్ కలిసినా కనీసం చర్యలు శూన్యం. కనీసం కూడా పట్టింపు లేదు. మా కుటుంబం అంతా కూడి వాళ్ళ ఆందోళన చెందుతుంది. ఈ భూమి మాకు వస్తుందా రాదా అనే దిగులు చెందుతుందని చెప్పేసి కూడా ఒక జవాన్ వీడియో తీసి పంపించి వాళ్ళ నెట్టింట వైరల్ అయింది. దీంతో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం దాన్ని వీడియోను షేర్ చేస్తూ సిద్దిపేట కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ గారు దీనిపైన స్పందించండి, దీన్ని వెంటనే సాల్వ్ చేయండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందిస్తూ కలెక్టర్ కోరారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ దుబ్బాక నియోజకవర్గం, ప్రధానంగా దుబ్బాక నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి, కబ్జాలు జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీనిలో చాలా మంది ఏదైతే రాజకీయ నాయకుల హస్తం కూడా ఉందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాజకీయ నాయకులు ఎవరనేది కూడా తేలాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రధానంగా చర్చిస్తున్నారు. ఏదైతే భూంపల్లి అదే చౌదరిపల్లిలో ప్రధానంగా ఇటీవల కూడా 100 ఎకరాల లావన్ పట్టకు సంబంధించిన భూమిని రాజకీయ నాయకుల పేరు మీద ఎక్కించుకున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చినాయి. ఇవాళ మరొకసారి ఒక జవాన్ మన విధులు అంటే జీవితాన్ని పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న ఒక జవాన్ ను ఈ విధంగా కబ్జా చేయడం ఏంటని చెప్పేసి కూడా తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా శిక్షించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చాలా మంది కోరుతున్నారు. ఇదే విషయాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా స్పష్టం చేశారు. ఇప్పటికైనా కలెక్టర్ దీనిపైన చొరవ చూపాలి. ఆ జవాన్ సంబంధించిన భూమిని వెంటనే కబ్జాదారుల నుంచి రక్షించాలని చెప్పేసి కూడా కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించడం లేదో చూడాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత ప్రజాపాలన చెప్పుకునే ప్రజాపాలనలో రోజుకొక చోట కబ్జాలు ఈ విధంగా పెరిగిపోతున్నాయి. గతంలో కూడా జవాన్లకు సంబంధించిన భూమిని కబ్జా చేశారు. వాళ్ళ మరొకసారి సిద్దిపేటకు సంబంధించిన జవాన్ కాశ్మీర్ లో విధులు నిర్వహిస్తుంటే కబ్జా చేయడం ఏంటని చెప్పేసి కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రభుత్వంలోని అధికారులు కావచ్చు, ఇటు కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, వీరందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా చాలా మంది చెప్తున్నారు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ఉన్న ఈ భారతదేశంలో ఈ విధంగా కబ్జాలు ఏంటని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా జవాన్ సంబంధించిన భూమిని వెంటనే విచారణ చేపట్టి ఆ జవానుకు యథావిధిగా భూమి ఉండేలా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.